హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి ఒక మొబైల్ అనేది వస్తుంది. అది వచ్చి ఏప్రిల్ 2వ తారీఖు లాంచ్ అవుతుంది అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో. అయితే దాని స్పెస్ అనేది మొత్తం లీకేజ్ అయినా కాబట్టి వాటి గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ వచ్చి మనకి రియల్మీ 12X. ఈ మొబైల్ మీకు తెలిసిందే, ఎక్కువ మీరు ఇన్న మొబైలే. కాకపోతే ఈసారి మనకి బడ్జెట్లో తీసుకొచ్చారు. ఈ మొబైల్ పరంగా చూసుకుంటే మనకి ఒకసారి డిజైన్ పరంగా లుక్ వేద్దాం. బ్యాక్ సైడ్ డిజైన్ పరంగా ఎలా ఉందంటే మొత్తం ప్లాస్టిక్ బాడీతో కనిపిస్తుంది మనకి డిజైన్ అనేది. అలాగే కెమెరా దగ్గర లగ్జరీ వాచ్ డిజైన్ ఎలా ఉంది, లుక్ అయితే ఏం చేంజ్ చేయలేదు, అదే డిజైన్ ఉంటుంది మనకి. ఎందుకంటే రియల్మీ 12 Pro Plus ఇలాంటి మొబైల్ ఎవరైతే తీసుకోలేక ఇబ్బంది పడరో వారి కోసం ఈసారి మొబైల్ అనేది బడ్జెట్లో తీసుకొచ్చారు రియల్మీ వాళ్ళు. చూడాలి మరి మేబీ ఈ మొబైల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. అయితే స్పెస్ అనేది లీకేజ్ అయినాయి కాబట్టి వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు అయితే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇంప్రెషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి చెప్తున్నాను అనుకోకండి, సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్, మన స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి ప్రాసెసర్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity నుంచి 6100+ ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి 2.2 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మనకి 600 మీటర్ మీద లభిస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మల్టీ టాస్కింగ్ అయితే ఓకే. కాకపోతే గేమింగ్ పర్పస్ చూసుకుంటే గేమింగ్ అనేది ఇందులో హెవీగా గేమింగ్ అయితే కంట్రోల్ కావు ఫ్రెండ్స్. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని గేమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో గేమర్ కోసం అయితే ఈ మొబైల్ అనేది పనికిరాదు. ఓన్లీ డైలీ యూజర్స్కు మల్టీ టాస్కర్స్ వరకు డైలీ పర్పస్ వరకు అయితే ఈ మొబైల్లో కొంచెం బెటర్గా సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ కాదు, ఓన్లీ నార్మల్ బేసిక్ మొబైల్ కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ప్రాసెసర్ పరంగా చూసుకుంటే నా ఉద్దేశం అయితే ఇది. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే, ఇది LCD ప్యానల్తో లభిస్తుంది. ఫుల్ HDతో లభించే డిస్ప్లే ఫ్రెండ్స్. అలాగే దీని రీఫ్రెష్ పరంగా చూసుకుంటే 120 రీఫ్రెష్తో లభిస్తుంది. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మనకి 950 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గోరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అలాగే మనకి బెజల్ ఎడ్జ్ పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. చూడండి ఫ్రెండ్స్, మీకు డిస్ప్లే అనేది ఎలా ఉందంటే ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. హెవీ బెటర్ అయితే కనిపించదు కానీ ప్రీమియం క్వాలిటీ ఉండదు కానీ ఓన్లీ నార్మల్ బేసిక్గా మనకి ఒక 10,000 రూపాయలలో మొబైల్ తీసుకుంటే ఎలా మనకి ఎక్స్పీరియన్స్ అనేది లభిస్తుందో అది అలానే ఇందులో కూడా మనకు లభిస్తుంది. ఇక్కడైతే కాంప్రమైజ్ అయితే ఏం లేదు. అంటే ఓవరాల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే నాకైతే కొంచెం బెటర్గా అనిపించింది. హెవీ బెటర్ అని ఏం లేదు కానీ నార్మల్ యూజ్ చేసుకోనికైతే డిస్ప్లే అనేది కొంచెం ఓకే అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెరా అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా విషయానికి చూసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎందుకు ఏమంటున్నానంటే, లైక్ వేస్తే ఏంటంటే వీడియో మరికొంతమందికి రికమెండేషన్ అని జరుగుతుంది. మన ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అని చెప్తున్నారు. కాకపోతే అందులో మనకు పనికొచ్చే కెమెరాస్ అనేది 2 ఉంటాయి. ఒకటి మెయిన్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి మనకి 2 MP లెఫ్ట్ సెన్సార్ కోసం. ఇక థర్డ్ వన్ కెమెరా వచ్చి AI కెమెరా అని చెప్తున్నారు. చూడాలి మేబీ ఇది లాంచ్ అయినాక మొబైల్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అయితే బ్యాక్ సైడ్ 3 కెమెరా యూజ్ చేసుకొని మనకు అంటే 3 అంటే ఒకటి AI సెన్సార్ కాబట్టి మనకి 3 కెమెరా యూజ్ చేసుకొని కెమెరాని అనుకోవాలి. ఎందుకంటే మనకి AI ఉంది కాబట్టి అందులో అది 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫోటోస్ క్వాలిటీ గురించి వస్తే మనకి పిక్చర్ క్వాలిటీ కానీ కొంచెం నార్మల్ లిటిల్ బిట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. హెవీగా మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేది హెవీగా రావు. ఓన్లీ నార్మల్ 10,000 లోపు మన మొబైల్ ఎలా తీసుకుంటామో సేమ్ ఎగ్జాక్ట్గా అదే పిక్చర్ క్వాలిటీ అనేది వచ్చేస్తాయి కెమెరా పరంగా చూసుకుంటే. అంటే ఎక్కువ మనకి కెమెరా మొబైల్ కూడా అనరాదు. ఎందుకంటే మనకి ఓన్లీ కెమెరా లవర్స్ ఎవరైతున్నారో, గేమింగ్ లవర్స్ ఎవరైతున్నారో దీని జోలికి అయితే పోకండి. డైలీ పర్పస్ యూజర్స్ ఎవరైతున్నారో రియల్మీ లుక్ వైజ్గా మొబైల్ తీసుకుందాం అనుకున్నారో వారైతే ఒకసారి అయితే దీన్ని లుక్ వేయండి. అంటే ఓవరాల్గా బ్యాక్ సైడ్ కెమెరా అయితే మనం ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే 8 MP ఫ్రంట్ సైడ్ కెమెరా. ఈ 8 MP ఎందుకో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకి 8 MP ఎక్కువ పిక్చర్ క్వాలిటీ అనేది నార్మల్గా రాదు. ఈ 8 MP ఇచ్చే బదులు 16 MP ఇస్తే కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి. ఈ ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా మనం ఫుల్ HD 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఓవరాల్గా కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపాయలు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకు 5,000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 15 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్. ఇక మనకు 5,000 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదైనా మనకి హెవీగా వాడినా కూడా మనకి వన్ డే వరకు ఎంత లేదైనా బ్యాటరీ బ్యాకప్ అనేది వచ్చేస్తుంది. ఇక ఛార్జింగ్ టైం ఎక్కనికైతే మనకి 2 hours వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఇది ఒక్కడైతే గుర్తుపెట్టు. ఇది స్పెస్ పరంగా చూసుకుంటే స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకో మెయిన్ వచ్చి మనకి స్టీరియో స్పీకర్తో కూడా లభిస్తుంది. అలాగే మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 3.5 mm జాక్ కూడా ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే IP54 రేటింగ్ కూడా ఉంది. ఇది కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి 10,000 లోపు 12,000 లోపు మనకి ఇంత మంచి కొన్ని ఫీచర్స్ అనేవి కొంచెం బెటర్గానే ఉన్నాయి. మనకి కొన్ని ఫీచర్స్ అయితే నచ్చలేదు. ఎందుకంటే మనకు మొబైల్ అనేది 12,000 లోపు మొబైల్ ప్రైస్ పెడతామని అంటున్నారు. చూడాలి మేబీ లాంచింగ్ అయినాక
ప్రైస్ పెడతారో చూడాలి. 12,000 లోపు ప్రైస్ పెడితే ఈ స్పెసిఫికేషన్కి ఆ ప్రైస్కి తగ్గట్టే ఉంటాయి మనకి చూసుకుంటే. ఎందుకంటే నార్మల్గా మనకు 12,000 లోపు ఇది మన మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 6100 ప్లస్ ప్రాసెసర్ కూడా ఉంది. అలాగే మనకి డిస్ప్లే విషయానికి వచ్చి ఇక డిస్ప్లే వచ్చి మనకి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి నార్మల్ ఓకే అది. ఇక కెమెరా పరంగా చూసుకుంటే ఒక మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ స్పెసిఫికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్కి ప్రైస్ వర్తా కాదనుకుంటే స్పెసిఫికేషన్కి వీళ్ళు పెట్టే ప్రైస్ వచ్చి మనకు 12,000 లోపు ప్రైస్ పెడతామంటున్నారు. 12,000 లోపు కంటే మనకు 10,000 లోపు ఇలా ప్రైస్ పెడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇందులో మనకి మెయిన్ వచ్చి ఆండ్రాయిడ్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ వచ్చి 114తో లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మనకి రియల్మీ యూఐ లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 4GB ర్యామ్తో లభిస్తుంది. అలాగే 6GB ర్యామ్తో లభిస్తుంది. ఇక స్టోరేజ్ పరంగా చూసుకుంటే 128 స్టోరేజ్ ఉంది. అలాగే 250 స్టోరేజ్ కూడా ఉంది. మెమరీ కార్డ్ వేసుకొని 2TB వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే స్పెసిఫికేషన్ ఓవరాల్ స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఈ స్పెసిఫికేషన్ ప్రైస్ ఎంత పెట్టాలంటే నా దృష్టిలో అయితే ప్రైస్ 10,000 నుంచి 12,000 లోపు అంటున్నారు కాబట్టి 10,000 రూపాయలు ప్రైస్ పెడితే ఎక్సలెంట్గా మొబైల్ అనేది హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఓపిక్గా వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. అలాగే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొద్దిగా స్లో చెప్పానని నేను అనుకుంటున్నాను. నేను ఎలా చెప్పాను ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.